సంపాదించాలనుకుంటున్నారు, బార్ పాలసీలు కూడా మార్చాలనుకుంటున్నారు. అంటే కంప్లీట్ గా మద్యం మీదే ఇంకా సంపద సృష్టి, మద్యం మీదే ఆదాయార్జన చెయ్యాలి రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయిపోయిందా? ఇంకా మున్ముందు ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మొన్ననే కదా గోదావరి జిల్లాలో నకిలీ లిక్కర్ పట్టుకున్నారు విషంతో సహా. ఇప్పటికి బిగిన్ అయిపోయింది నకిలీ లిక్కరు. బెల్ట్ షాపుల కారణంగా ఈ నకిలీ లిక్కర్ తయారు చేసి బిగిన్ అయిపోయినాయి. బల్క్ అలాంటి ఈ పర్మిట్ రూమ్లు వస్తే బెల్ట్ షాపుల్ని నివారించవచ్చు అనేది కూడా వీళ్ళ ఒక పాయింట్ ఇక్కడ చెప్పేది. ఇప్పటికి కూడా నివారించవచ్చు కదా. బెల్ట్ షాప్ ఇవాళ పర్మిట్ రూమ్ ఆల్రెడీ నడుస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పర్మిట్ రూమ్ ఇవాళ ప్రతి మద్యం దుకాణానికి ఉందండి. ఇప్పుడు వాళ్ళు అద్దె కట్టుకుంటున్నారు. ఆ పర్మిట్ రూమ్ పెట్టడం వల్ల ఇక్కడ కూడా ఉపాధి ఉందండి. చీకులు అమ్మేవాడు, శనక్కాయలు శనగగుళ్ళు అమ్మేవాడు, పల్లి స్టఫింగ్ అమ్మేవాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు. ఇంకో నలుగురికి ఉపాధి కల్పించారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ప్లస్ అంటే ఆ విధంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే అది అనఫిషియల్ గా నడుస్తున్నట్టు. ఇప్పుడు ఆ సంపాదనను ప్రభుత్వం లాక్కోబోతోంది. అది లాక్కోబోతోంది. 5 లక్షల రూపాయలు పల్లెటూళ్ళలో, 7.5 లక్షల రూపాయలు సిటీల్లో పర్మిట్ రూమ్ పేరుతో వాడు ఏదో ఇప్పటికే ఆ 80 లక్షలు 90 లక్షలు తగలేసుకుని ఇది తీసుకున్నాడు లైసెన్సు. వాడి దగ్గర ఇప్పటికీ గుంజి